బ్రేకింగ్ న్యూస్ సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సినీ కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం నిర్మాతలతో తర్వాత ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది. ఇక సినీ కార్మికుల సమ్మె విషయానికి సంబంధించి తెలంగాణ సర్కార్ చొరవ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, చెప్పండి, సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని అంటున్నారు. ఫైనల్ గా సొల్యూషన్ దొరికే అవకాశం ఉందా ఇప్పటికైనా? డెఫినెట్ గా ప్రియ, ఎందుకంటే సుప్రీం పవరే ఈ డెసిషన్ తీసుకుంటుంది అంటే తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ దీని మీద శ్రద్ధ వహించారు అంటేనే డెఫినెట్ గా ఇది సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. సో డెఫినెట్ గా మనకి ఉన్న ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం నిన్న రాత్రి ఈ విషయం మీద చీఫ్ మినిస్టర్ చాలా సీరియస్ అయినట్టుగా మనకి తెలుస్తా ఉంది. సో ఆ రకంగా ఈ ఛాంబర్ వాళ్ళని కానీ అలాగే ఫెడరేషన్ వాళ్ళని కానీ ముందు పిలిచి అర్జెంట్ గా మాట్లాడి, ఎందుకంటే ఈ కార్మికుల సమ్మె అనేటువంటిది మిగతా రాష్ట్రాల్లో మన తాలూకా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. సో డెఫినెట్ గా దీన్ని తొందరగా ముగించేటట్టు చేయండి అనే స్థితిలో ఆయన చెప్పినట్టుగా మనకి తెలుస్తా ఉంది ప్రియా. అయితే ఈ రోజు ఉదయం జరగాల్సిన నిర్మాతలు ఛాంబర్ మీటింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా క్యాన్సిల్ అయింది. నిర్మాతలు ఎవరు కూడా అటెండ్ అవ్వలేదు, అలాగే ఎవరు కూడా మనకి అందుబాటులో కూడా రావడం జరగలేదు. అంటే దీన్ని బట్టి అందరూ ఒక దగ్గర సమావేశం అయ్యి దీని మీద ఏదో చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది అనేటువంటి విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఫెడరేషన్ నాయకులు అందరూ కూడా మొత్తం 24 యూనియన్లని కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా ఫెడరేషన్ ఆఫీస్ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి అని చెప్పి వాళ్ళ గ్రూప్స్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఫెడరేషన్ తాలూకా అత్యవసర సమావేశం ఏదైతే ఉందో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఫెడరేషన్ ఆఫీస్ లో జరగబోతోంది. సో ఆ దృష్ట్యా మొత్తం 24 యూనియన్లకి సంబంధించినటువంటి నాయకులు అందరినీ కూడా అక్కడికి రావాలి అని చెప్పి ఫెడరేషన్ సెక్రటరీ వాళ్ళ గ్రూప్స్ లో మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే చాలా ఇది కీలక పరిణామంగానే చెప్పాలి. దీని అంతటికీ కారణం తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ రోజు ఫెడరేషన్ సమావేశం తర్వాత అలాగే సాయంత్రం ఛాంబర్ దగ్గర నిర్మాతల మీటింగ్ కూడా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. సో ఈ రెండింటి తర్వాత డెఫినెట్ గా ఈ రోజు ఈ సమస్యకి ఒక పరిష్కారం లభించే అవకాశం కనబడుతూనే ఉంది.